నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఒకటి ఆంధ్రాలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టాలని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు నిన్న శంకుస్థాపన చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏమి, దాని పరిస్థితి ఏమి, వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది చాలామందికి ఉపయోగపడింది. ఎందుకంటే గండిపేటలో స్కూల్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజీ ఉంది. ప్లస్ దాని ద్వారా ఎంతోమంది పిల్లలు మొత్తము 2000 మంది పైన పైసలకు పిల్లలు చదువుకుంటున్నారు గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్లో. దాంట్లో ఎంతోమంది తల్లిదండ్రులు లేని బిడ్డలు, ప్లస్ పొలిటికల్గా టీడీపీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్న, ఫ్యాషన్ వాటిల్లో చనిపోతే ఆ పిల్లలను తీసుకు అక్కడ చదివించడం, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పివ్వడం ఇప్పుడు అది ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఒక వెనుకబడిన ప్రాంతంలో స్కూల్ కానీ కాలేజీ పెట్టి ఆ యోచనలో ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడ చేస్తున్నారు. నారా భువనేశ్వర్ గారు దాన్ని ట్రస్ట్గా వివరిస్తూ 5 సంవత్సరాల నుంచి చాలా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఏమి చూద్దాం. ఎన్టీఆర్ ట్రస్ట్ తలుపు తడితే చాలు, మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి విజయవాడలో నూతన భవనానికి భూమి పూజ. చూడండి, ఆపదలో ఉండి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ట్రస్టీ నారీ భువనేశ్వరి హామీ ఇచ్చారు. మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ కేపీ నగర్లో నూతనంగా నిర్మించనున్న ట్రస్ట్ భవన నిర్మాణానికి ఆమె గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 28 ఏళ్ళు పూర్తయిందని తెలిపారు. చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి 28 ఏళ్ళు అయిందంట. ప్రజల కోసం ఎప్పుడు ముందుండాలని ఈ ట్రస్ట్ను చంద్రబాబు ఏర్పాటు చేశారని చెప్పారు. సమాజానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికి ట్రస్ట్ ముందుంటుందని పేర్కొన్నారు. విజయవాడ భవనంలో ట్రస్ట్ కార్యాలయం, రక్తనిధి, తలసిమేయ కేంద్రం ఉంటాయని వివరించారు. కొత్తగా నిర్మించే భవనాన్ని 2026 ఫిబ్రవరిలో ప్రారంభిస్తామన్నారు. యుపోరియా మ్యూజికల్ నైట్ ద్వారా సమకూర్చిన నిధులను తలసిమేయ పిల్లలకు ఉపయోగిస్తామని, సమాజం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సంజీవిని ప్రీ హెల్త్ క్లినిక్ల కింద 1.6 లక్షల మందికి సేవలు అందించడానికి 4.0 కోట్లు ఖర్చు చేశామని. చూడండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏమేమి చేసింది, ఎంతమందికి ఏం చేశారనేది వివరిస్తుంది. 14,056 ఆరోగ్య శిబిరాలు నిర్వహించి 20 లక్షల మందికి వైద్య సేవలు అందించామని, దీనికోసం 22.43 కోట్ల ఖర్చు చేశామని వివరించారు. గండిపేటలో స్కూలు, డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నామని, చెర్లోపల్లిలో పేద పిల్లల తల్లిదండ్రులు లేని వారి కోసం స్కూలు నడుపుతున్నామని చెప్పారు. చూడండి, గండిపేటలోనేమో డిగ్రీ కళాశాల స్కూలు నడుపుతున్నారంట. ఇంకోటి కూడా చెర్లోపల్లిలో ఇంకోటి కొత్తది పెట్టినారంట. ఇవన్నీ 3 హైదరాబాద్లో పెట్టారు. అక్కడ 2020 మంది పిల్లలకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య వసతి కల్పిస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి కార్యక్రమంలో మహిళలకు 35 తోపుడు బండ్లు, 47 కుట్టు మిషన్లు, 25 లక్షలతో పంపిణీ చేశామని చెప్పారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులు పాల్గొన్నారు. చూడు, ఇది ఏ పార్టీ కూడా ఇట్లా చేయలేదు. జాతీయ పార్టీలు ఉన్నాయి, రాష్ట్రీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఒక ట్రస్ట్ పెట్టి పేద పిల్లలకు, తన పార్టీలే కావచ్చు, ఇతర పార్టీలే కావచ్చు, తల్లిదండ్రులు ఉండే లేని పిల్లలకు ఇట్లా స్కూళ్ళు పెట్టి వాళ్ళకు జాబు వరకు చదివించేది ఎవరూ లేరు. ఏ పార్టీ కూడా లేదు. మీరు కానీ చూసుకోండి, ఏ పార్టీ కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. కానీ ప్రజలతో సంపాదించుకుంటున్నారే తప్ప పేద ప్రజల కోసం పెట్టాలంటే ఏ పార్టీ ముందుకు రాలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ముందు చూపుతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి, గండిపేటలో ఒక స్కూల్ ఉంది, అక్కడే మహిళా కళాశాల ఉంది, ఇప్పుడు చెర్లోపల్లిలో ఒకటి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా 2 స్కూళ్ళు పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు ప్లాన్. తర్వాత ఏమవుతుంది ఏమి అనేది కూడా తెలుస్తుంది మీకు. ఎందుకంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వరద, మన విజయవాడలో వచ్చిన వరద బాధ్యతల కోసం చాలా ఖర్చు పెట్టారు.
చాలామంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల చాలామంది పేద పిల్లలకు ఇది మంచిగా జరిగింది. పేదలకు అభాగ్యులకు సహాయం అందించే లక్ష్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ విపత్కర పరిస్థితుల్లో కోట్లాది మందిని ఆదుకుంది. కంటికి రెప్పలా చూసుకుంటున్న ట్రస్టు తన సేవలు విస్తరించడంలో భాగంగా విజయవాడలో సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ట్రస్ట్ నిర్వాహకులు దాతలకు అభినందనలు అని సీఎం చంద్రబాబు తెలిపారు. చూడండి, ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ది ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ చేశారంట. అది మంచిది, ఎందుకంటే అక్కడ ఉండే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిల్లలను ఇక్కడ హైదరాబాద్ వరకు తీసుకొచ్చి చదివించాలంటే కష్టం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోనే ఒక స్కూలు కాలేజీ ఇప్పుడు హైదరాబాద్లో 3 పెట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్, డిగ్రీ కళాశాల, లేడీస్ డిగ్రీ కళాశాల. ప్లస్ నేను చెర్లోపల్లిలో కూడా 2020 మంది పిల్లలకు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య కల్పిస్తున్నారంట. అన్నీ భోజనం కావచ్చు అన్నీ. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం పెట్టి అక్కడ 2 మారుమూల గ్రామాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ శ్రీకాకుళం సైడ్ కావచ్చు, ఇట్లా రాయలసీమ కొంచెం వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలలో స్కూళ్ళు పెట్టాలనేది వీళ్ళు ముందున్న చూపు. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల చాలామందికి సహాయకంగానే పనిచేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.